హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ నబీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ నవీన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మానిటేషన్ యొక్క న్యూ ప్రాసెస్ ఏంటి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. చాలామంది మానిటేషన్కి అప్లై చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. వాటన్నిటికీ ఈ వీడియోలో అయితే నేను సొల్యూషన్ అయితే చెప్తాను. చాలామందికి అంటే మోడరేషన్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ అవుతుందా అని చాలామంది అయితే భయపడుతున్నారు. అంటే యాడ్సెన్స్ ఎలా, మోడరేషన్ ప్రాసెస్ ఏంటి, అదేవిధంగా మిస్టేక్స్ ఏంటి, వాటికి సొల్యూషన్స్ ఎలా అని, అదేవిధంగా మై ఎర్నింగ్స్ అనేది ఈ వీడియోలో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. మనం మోడరేషన్ ప్రాసెస్ ఎలా చేయాలో కూడా ఈ వీడియోలో కంప్లీట్గా అయితే చెప్తాను. మీకు చాలా సింపుల్గా ఈ మోడరేషన్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. వీడియో చూసే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు మోడరేషన్కి అప్లై చేయాలంటే మీరు చాలా సింపుల్గా మీరు మీ మొబైల్లో అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మన మొబైల్లో మోడరేషన్కి ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఫస్ట్ క్రైటీరియా వచ్చేసి మోడరేషన్ అవ్వాలంటే మీకు సూపర్ థ్యాంక్స్ మెంబర్షిప్, సూపర్ చాట్స్ కావాలంటే మీకు 500 సబ్స్క్రైబర్స్, 3000 అవర్స్ వాచ్ టైం వస్తే సరిపోతుంది. అదేవిధంగా సెకండ్ క్రైటీరియా వచ్చేసి మీకు షార్ట్ వీడియో యాడ్స్, వాచ్ పేజ్ యాడ్స్, మెంబర్ కంటెంట్ కావాలంటే మీకు 1000 సబ్స్క్రైబర్స్ రావాలి. అదేవిధంగా 4000 వాచ్ టైం రావాలి. ఇవి వస్తేనే మీకు యాడ్స్ అయితే ఆన్ అవుతాయి. అవి రాకుండా మాత్రం మీరు ఈ రెండింటిలో ఏదొచ్చినా మీరైతే మోడరేషన్కి అప్లై చేయవచ్చు. ఫస్ట్ వచ్చినా సెకండ్ వచ్చినా. ఇప్పుడు ముందుగా మీ వైట్ లిస్ట్లోకి వెళ్తే ఇక్కడ చాలా మందికి ఇక్కడ అప్లై నౌ అన్నది గెట్ స్టార్టెడ్ అని వస్తుంది. గెట్ స్టార్టెడ్ ఎందుకు వస్తుంది అంటే మీరు 2 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయలేదు. మీరు 2 స్టెప్ వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తేనే మీకు ఇక్కడ అప్లై నౌ వస్తుంది. ఈ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసి ముందుగా మీరైతే మీ మొబైల్ నెంబర్తో ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీ మెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మెయిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంది. ఇక్కడ యాడ్ ఫోన్ నెంబర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఒక కోడ్ అయితే వస్తుంది. ఆ కోడ్ ఎంటర్ చేస్తే మీకు 2 స్టెప్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా 2 స్టెప్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ చేసినట్టయితే మీకు అప్లై నౌ అని అయితే కనిపిస్తుంది. ఇక్కడ అప్లై నౌ అని కనిపించిన తర్వాత మీరు అప్లై నౌ మీద క్లిక్ చేయండి. అప్లై నౌ మీద క్లిక్ చేస్తే మీకు 3 స్టెప్స్ అయితే ఉంటాయి. రివ్యూ బేస్డ్ టర్మ్స్ అని ఉంది. ఇక్కడ స్టార్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు పైకి ఈ విధంగా స్క్రోల్ చేసి ఐ యాక్సెప్ట్ ద బేస్ టర్మ్స్ అని క్లిక్ చేసి యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఈ విధంగా గ్రీన్ కలర్ మార్క్ అయితే వస్తుంది. అదేవిధంగా సెకండ్ది సైన్ అప్ ఫర్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్. చాలా మంది ఇక్కడే మిస్టేక్ చేస్తున్నారు. స్టార్ట్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మీకు 3 ఆప్షన్లు కనిపిస్తాయి. మీకు ఆల్రెడీ యాడ్సెన్స్ అకౌంట్ ఉంటే ఎస్ మీద క్లిక్ చేయండి. కొత్త వాళ్ళు కనుక క్రియేట్ చేస్తుంటే నో మీద క్లిక్ చేయండి. అసలు మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే నాకైతే మెసేజ్ చేయండి. నేను ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేస్తున్నా కాబట్టి నో మీద క్లిక్ చేసి నేనైతే నో ఐ నీడ్ టు వన్ క్రియేట్ అనేది దీని మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ మీద క్లిక్ చేయడంలోనే మనకు కొంచెం ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు మెయిల్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మెయిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మెయిల్ అయితే నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆల్రెడీ యువర్ ఛానల్ ఉంటుంది. కింద కంట్రీ దగ్గర ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. మనం ఇండియా కాబట్టి ఇండియా అయితే సెలెక్ట్ చేస్తున్నాం. తర్వాత ఐ హ్యావ్ రీడ్ అండ్ యాక్సెప్ట్ సెటప్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు అకౌంట్ టైప్ ఇండివిజువల్ పెట్టుకొని ఇక్కడ మీ నేము, అడ్రస్, లైన్ 1లో మీ ఫోన్ నెంబరు, మీ అడ్రస్ అయితే ఇవ్వండి. అడ్రస్ ఎలా ఉన్నా పర్వాలేదు ఫ్రెండ్స్. మీరు ఒక దగ్గర ఉన్న మీకు పిన్ రావడం కోసం అడ్రస్ ఎలా ఉన్నా పర్వాలేదు. ఇవన్నీ ఎంటర్ చేసి కింద సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రీడైరెక్ట్ టు యూట్యూబ్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. రీడైరెక్ట్ టు యూట్యూబ్ మీద క్లిక్ చేస్తే మీకైతే కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా మీకు సెకండ్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయి మీకు ఇన్ ప్రోగ్రెస్లోకి వస్తుంది. ఇన్ ప్రోగ్రెస్ వచ్చినాక మీకు 1 or 2 డేస్లో మీకు 3వ స్టెప్ అనేది రివ్యూలోకి అయితే వెళ్ళిపోతుంది. కొంతమందికి రాకపోతే ఈ విధంగా పడితే రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేస్తే మీకు ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్ అని పడుతుంది. ఇక్కడ నేను రిఫ్రెష్ చేసి చూపిస్తున్నాను. రిఫ్రెష్ చేయగానే మనకు ఇంకోండి ఇక్కడ ఇన్ ప్రోగ్రెస్లోకి అయితే వెళ్ళిపోయింది. తర్వాత మీకు 3rd స్టెప్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఈ విధంగా కాకుండా మీకు ఆల్రెడీ ఒకవేళ యాడ్సెన్స్ అకౌంట్ ఉంది, ఆ యాడ్సెన్స్ అకౌంట్కి మీరు లింక్ చేయాలనుకోండి. ఎలా చేయాలో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. అంటే కొంతమందికి ఆల్రెడీ 2 ఛానల్స్ ఉంటాయి. 2 ఛానల్స్ ఉన్న వాళ్ళు సేమ్ యాడ్సెన్స్కి ఒకే యాడ్సెన్స్ పెట్టాలనుకుంటున్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎలా చేయాలో కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు మనం కొత్త వాళ్ళు ఎలా చేయాలో తెలుసుకున్నాం. అదేవిధంగా 2 ఛానల్ ఉంటే ఆ 2 ఛానల్కి సేమ్ యాడ్సెన్స్ అకౌంట్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలో కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి, సేమ్ ఇందాక మీరు చేసినట్టు వైట్ షూట్లోకి ఇస్తారండి. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు స్టార్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనం ఎస్ ఐ హావ్ యాన్ ఎక్సైటింగ్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ యాడ్సెన్స్ ఫస్ట్ అకౌంట్ అయితే తీసుకున్నాం. తీసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆల్రెడీ మోనిటైజేషన్ అకౌంట్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. మీకు ఏదైతే మోనిటైజేషన్ అయిందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ మనకు డీటెయిల్స్ ఏం ఫిల్ చేసిన ఉంటుంది. ఇక్కడ సెటప్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రీడైరెక్ట్ యూట్యూబ్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా రిఫ్రెష్ చేస్తే మీకు సెకండ్ స్టెప్ అయితే ఇన్ ప్రోగ్రెస్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇన్ ప్రోగ్రెస్లోకి వెళ్ళిపోయి మీకు 1 or 2 డేస్ తర్వాత మీకు మెయిల్ అయితే వస్తుంది.
ఏమైనా వస్తుందంటే మీకు మోడరేషన్ కంప్లీట్ అయినట్టు మెయిల్ అయితే వస్తుంది. ఈ విధంగా వెల్కమ్ టు ద యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని ఈ విధంగా అయితే మెయిల్ వస్తుంది. ఈ విధంగా మెయిల్ వస్తే ఖచ్చితంగా మీకు మోడరేషన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్ వీడియో యాడ్స్, సూపర్ థ్యాంక్స్, మెంబర్షిప్ ఇవన్నీ ఎనేబుల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇవి చాలా సింపుల్గా అయితే మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. కొంతమందికి బ్రాండ్ కనెక్ట్ కావాలంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. విధంగా చాలా సింపుల్గా మీరు మానిటైజేషన్ అయితే కంప్లీట్ చేయవచ్చు. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే మెసేజ్ చేసినట్టయితే నేను పక్కా మీకైతే రిప్లై ఇస్తాను. ఒకవేళ మీకు చేసుకోవడం రాకపోతే మాకు వాట్సాప్లో మెసేజ్ చేసినా, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా మేమైతే చేసి పెడతాం. చాలా సింపుల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్, మీరు ఓన్గా అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు చేత కాకపోతే ఒకసారి మాకైతే కాంటాక్ట్ అవ్వండి, మేమైతే పక్కాగా మీకైతే రిప్లై ఇస్తాం. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని డైలీ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.